హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము వ్యోమ్ 2.0 వెర్షన్లో స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. ఈ మధ్య వ్యోమ్ ఓపెన్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు కదా. దానికోసం అయితే మీరు మొబైల్ నంబర్ అనేది ఒకే సిఫ్కు లింక్ అయ్యే విధంగా అయితే చూసుకోండి. వ్యోమ్ యాప్ ప్రాపర్గా పనిచేయాలి అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ అన్నీ ప్రాపర్గా అకౌంట్కి అయితే లింక్ అయి ఉండాలి. మెయిల్ ఐడి కూడా అప్డేట్ చేయించుకోవాలి. ఇప్పుడైతే మనము స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, మనం వ్యోమ్ యాప్ ఓపెన్ చేయగానే ఇలా అయితే వస్తుంది కదా. పైన నేమ్ వచ్చి కిందన అకౌంట్ నెంబర్ అయితే కనిపిస్తుంది. సో దానిపైన మనమైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, పైన చూడండి సేవింగ్ అకౌంట్ అనే ఇలా కనిపిస్తున్నాయి కదా. మనకు ఏ అకౌంట్ యొక్క స్టేట్మెంట్ అయితే కావాలో దానిపైన మాత్రమే క్లిక్ చేయాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్స్ కనిపిస్తాయి అన్నమాట. మన అకౌంట్ నెంబర్లోని లాస్ట్ డిజిట్స్ని బట్టి దానిపైన క్లిక్ చేసుకుంటే స్టేట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత సెకండ్ స్క్రీన్లో చూడండి, ఇలా అయితే చూపిస్తుంది. ఫస్ట్ వన్ స్టేట్మెంట్, సెకండ్ వన్ డీటెయిల్స్, తర్వాత రిక్వెస్ట్స్ అనమాట. ఫస్ట్ వన్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి. పక్కన డీటెయిల్స్ అని ఉంది కదా, ఆ డీటెయిల్స్లో మన అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ చూపిస్తాయి. రిక్వెస్ట్లో చెక్ బుక్ రిక్వెస్ట్, కొన్ని మనకి ఏవైతే రిక్వెస్ట్లు కావాలో అవన్నీ ఉంటాయన్నమాట. ప్రెజెంట్గా ఇప్పుడైతే చూడండి, స్టేట్మెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కిందన స్టేట్మెంట్ కింద రెడ్ లైన్ ఉంది కదా, అది మనం క్లిక్ చేసాము. కింద చూడండి కరెంట్ మంత్, లాస్ట్ 3 మంత్స్, లాస్ట్ 6 మంత్స్. సో ఇలా మనము ఎన్ని మంత్స్ కావాలంటే అన్ని మంత్స్ చేసుకోవచ్చు. లేదంటే మనం పర్టికులర్గా కావాలంటే కస్టమ్స్ పైన క్లిక్ చేయాలి. సో కస్టమ్స్ పైన క్లిక్ చేస్తే మనకు కావాల్సిన డేట్లలో వస్తుంది. కిందన చూడండి, మ్యాక్సిమం ఒక 20 రికార్డ్స్ అయితే మనకు స్టేట్మెంట్ రూపకంగా కనిపిస్తాయి. ఇంకా కావాలి అనుకుంటే కిందన 980 ప్లస్ మోర్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకుంటూ వెళ్తే కనిపిస్తాయి అనమాట. ఆ తర్వాత డీటెయిల్స్ అని మనం ఇందాక చూసాం కదా స్టేట్మెంట్ పక్కన, ఆ డీటెయిల్స్లో అయితే మన అకౌంట్ డీటెయిల్స్, తర్వాత రిక్వెస్ట్లో చూడండి బ్యాలెన్స్ సర్టిఫికేట్, ఇంట్రెస్ట్ సర్టిఫికేట్, టీడీఎస్ సర్టిఫికేట్, చెక్ బుక్ రిక్వెస్ట్ ఇలా అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో చెక్ బుక్ రిక్వెస్ట్ అయితే ఇప్పుడైతే నేను పెట్టి చూపిస్తున్నాను. బ్యాలెన్స్ సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫైల్ మేనేజర్లో డౌన్లోడ్ అయి ఉంటుంది. ఇప్పుడైతే మనం చెక్ బుక్ రిక్వెస్ట్ ఉంది చూడండి, చెక్ బుక్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేస్తే చూడండి 20 లీవ్స్ది ఆల్రెడీ ఆటోమేటిక్గా తీసేసుకుంది. కింద చూడండి, ద కమ్యూనికేషన్ అడ్రస్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద డెలివరీ అడ్రస్, అంటే మన చెక్ బుక్ కమ్యూనికేషన్ అడ్రస్కి వచ్చేస్తుంది అనమాట. మనం బ్రాంచ్లో ఇస్తాం కదా, ఆ అడ్రస్కి అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత కింద చూసుకుంటే స్టేట్మెంట్ చూడండి, కిందన యూపీఐ ట్రాన్సాక్షన్స్ అని కనిపిస్తున్నాయి. కింద వ్యూ 960 మోర్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేసామనుకోండి నెక్స్ట్ 20 రికార్డ్స్ వస్తాయి. మళ్ళీ దాని తర్వాత క్లిక్ చేసామనుకోండి నెక్స్ట్ 20 రికార్డ్స్ అయితే అలా వస్తాయి. మామూలుగా మనకు పీడిఎఫ్లో కావాలి అనుకుంటే మాత్రము కిందన మనము డౌన్లోడ్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా చూసుకోవాలి అనుకుంటే మాత్రం అక్కడ 960 వ్యూ మోర్ 960 అని క్లిక్ చేస్తే 20 వచ్చేస్తుంటాయి అన్నమాట. మనము ఇంకొక విధంగా కూడా స్టేట్మెంట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మనము వ్యోమ్ యాప్ ఓపెన్ చేయగానే కిందన చూడండి హోము అకౌంట్స్ అని కనిపిస్తుంది కదా, ఈ అకౌంట్స్ పైన క్లిక్ చేసామనుకోండి మనకున్న అకౌంట్లు అన్నీ కనిపించేస్తాయి. అక్కడ ఆల్ డిపాజిట్స్ అకౌంట్స్, ఆల్ లోన్ అకౌంట్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. కనిపించిన తర్వాత వాటిపైన క్లిక్ చేస్తే కూడా సేమ్ స్క్రీన్ వచ్చేస్తుంది. అప్పుడు ఈమెయిల్ కానీ డౌన్లోడ్ కానీ చేసుకోవచ్చు. అలా అకౌంట్స్ చూపించాక ఫస్ట్ మనం ఏ విధంగా అయితే స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్నామో ఫస్ట్ నేను చెప్పిన ఈ వీడియోలో ఫస్ట్ చెప్పిన విధంగా సేమ్ అలానే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు క్విక్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలో చూపిస్తాను.